హాయ్ ఐఎమ్ లక్ష్మణ్ ఫిట్నెస్ ట్రైనర్. మనం జిమ్కి ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం అంటే అదొక హెల్దీ హ్యాబిట్ కిందికి వస్తుంది. సో హెల్దీ హ్యాబిట్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా స్టెప్స్ వేయాలనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. మనం జిమ్ జాయిన్ తర్వాత హెల్దీ హ్యాబిట్ స్టెప్స్ తీసుకునే ముందు మన గోల్, మన టార్గెట్ ఏంది సెట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పిక్ తీసుకోవడం కానీ, మెజర్మెంట్ వాళ్ళ గోల్ ఏంటి, ఏ విధంగా గోల్ స్టార్ట్ చేసుకోవాలి. ఎలా అంటే టార్గెట్ అచీవ్ గోల్ అనేది మనం సెట్ చేయకుంటే వాళ్ళ ముందుకు వెళ్ళలేము. సో ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మనం వెయిట్ గెయిన్కి అయితే ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అంటే ఎన్ని మంత్స్ టార్గెట్ పెట్టుకోవాలి, అండ్ వెయిట్ లాస్కి వచ్చేసి ఎన్ని మంత్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఒక వెయిట్ చెక్ చేయడం జరుగుతుంది. వెయిట్ కానీ బిఫోర్ పిక్, ఆఫ్టర్ పిక్ కానీ పెట్టుకున్న తర్వాత 1 మంత్కి మనం చూస్తుండాలి. ఎట్లా అంటే ఎంత వెయిట్ పెరిగింది, ఏ డైట్ తీసుకుంటే ఎలా ఉంది, అండ్ రెగ్యులర్గా జిమ్ చేసిన తర్వాత వెయిట్ లాస్కి వెయిట్ గెయిన్కి ఏమేమి అంటే డిఫరెన్సెస్ ఏముంది అని చూసుకోవాలి. అదేవిధంగా వెయిట్ లాస్కి వచ్చేసరికి మనము ఒక్కొక్క పర్ మీల్ ఎంత కన్జంప్షన్ చేయాలి, వాటర్ ఎంత తీసుకోవాలి, అండ్ ఫుడ్ ఎంత కన్సంప్షన్ చేయాలి, డిన్నర్ ఏ టైం తీసుకోవాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇందులో ఫైబర్ ఎంత, ప్రోటీన్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత, ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది. సో వెయిట్ లాస్కి వచ్చేసి బేసిక్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ స్లీపింగ్ హ్యాబిట్, నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్, తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఈ 3 ఉంటే వాళ్ళు అనుకునే విధంగా వెయిట్ లాస్ న్యాచురల్గా ఎవ్రీ మంత్ 3 to 4 kgs హెల్దీగా వెయిట్ తగ్గొచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచి హ్యాబిట్ వల్ల 8 hours పడుకొని చక్కగా జిమ్ వచ్చిన తర్వాత లైక్ 1 hour అంటే 15 minutes వార్మప్, 45 minutes ఎక్సర్సైజ్ అండ్ కూల్ డౌన్, ఈ విధంగా. అండ్ తర్వాత జిమ్ అయిన తర్వాత వాళ్ళ డైట్ ఎంత కన్సంప్షన్ చేసుకునే డైట్, న్యూట్రిషన్ డైట్ అంటారు దాన్ని. న్యూట్రిషన్ డైట్లో ఎంత తీసుకోవాలి, ఇప్పుడు న్యూట్రిషన్ అడ్వైస్ ఉన్న వాళ్ళకైతే అంటే వాళ్ళకు వెయిట్ లాస్ జర్నీలో న్యూట్రిషన్ అడ్వైస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ డైలీ రీకాలలో ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 calories బర్న్ చేస్తే 2000 calories వరకు కన్సంప్షన్ చేయకూడదు. సో ఈజీగా ఈ విధంగా వెయిట్ లాస్ జర్నీలో టార్గెట్ పెట్టుకుంటే బాగుంటుంది. సో మన టార్గెట్ అండ్ గోల్ అచీవ్మెంట్ తీసుకునే ఈ జర్నీలో ఫస్ట్ వచ్చేసి వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అయిన తర్వాత అందరు అనుకుంటారు అదే వెయిట్ లాస్ అయిపోయింది, దాని తర్వాత ఇంకా జిమ్ స్టాప్ చేసేద్దాము అని అనుకుంటారు. అక్కడే పొరపాటు. యాక్చువల్లీ మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ ఎలా చేయాలంటే వాకింగ్ కానివ్వండి, ఏదో ఒక యాక్టివిటీ లైక్ వాకింగ్, షటిలింగ్, స్విమ్మింగ్, డైలీ ఒక 10-15 minutes ట్రెడ్మిల్ చేయడం కావాలా, ఈ విధంగా వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు. దెన్ హెల్దీ హ్యాబిట్ తర్వాత, హెల్దీ హ్యాబిట్ అంటే మనం రెగ్యులర్ ఫుడ్ కన్సంప్షన్ అండ్ ఆ విధంగా తీసుకొని హెల్దీ హ్యాబిట్స్ తర్వాత వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ అండర్ వెయిట్ మన మసిల్స్ టార్గెట్ వచ్చిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, లైక్ మసిల్స్ వచ్చిన తర్వాత ఈ ప్యాక్ చేయడం కానివ్వండి, సిక్స్ ప్యాక్ చేయడం కానివ్వండి, లోవర్ ఫౌండేషన్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేయడం వల్లే. సో ఈ విధంగా 3 months తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్టర్కి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఆ ఎక్సర్సైజ్ని డెవలప్మెంట్ చేయడం, అంటే ఇంకొక గోల్ సెట్ చేసుకోవడం లైక్ మసిల్స్ బిల్డింగ్ అండ్ బాడీ షేప్ గురించి ఆ విధంగా సెట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.